అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 2 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఆగడం జరిగింది. అక్కడున్న యాజమాన్యంతో కొన్ని విషయాలు చర్చిస్తున్న సమయంలో అదే కాలేజీకి చెందిన యువత గుమికూడడం కూడా జరిగింది. కానీ ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించిన విధంగా అక్కడున్న యువత పెద్ద మొత్తంలో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అనే నినాదాన్ని వినిపించసాగారు. సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు సైతం ఆ ప్రాంగణంలో ధ్వనించాయి. అసలు ఎందుకు అలాంటి నినాదాలు ఒక సీఎం గారి ముందు యువత అంత పెద్ద మొత్తంలో ఎందుకు నినాదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మనం ఒకసారి పరిశీలించుకుంటే కాస్త హిస్టరీలోకి వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మే 30న ప్రమాణ స్వీకారం చేసిన నాటికి అక్కడున్న అదే యువత 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉంటారు. మీరైతే ప్రభుత్వంలోకి అడుగు పెట్టంగానే ఒక సంవత్సరం లోపు కరోనా క్రైసిస్ ని ఎలా అయితే ఎదుర్కొన్నారో వారు కూడా అదే కరోనా క్రైసిస్ ని ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో కరోనా క్రైసిస్ దృష్ట్యా చర్యలు తీసుకునే దానికి ముందే రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ గారు పంచాయతీ ఎన్నికలని కరోనా క్రైసిస్ దృష్ట్యా వాయిదా వేయడం జరిగింది. అదే సమయంలో పూర్తి స్థాయిలో దాన్ని మీరు వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ రమేష్ గారి మీద కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ మరోపక్క కరోనా క్రైసిస్ ని ఒక బ్లీచింగ్ పౌడర్తో ఎదుర్కోవచ్చు అనే మీ యొక్క సిద్ధాంతపు నిర్లక్ష్యాన్ని ఆ యువత కూడా చూశారు. అసలుకి స్టేట్ అనేది ఇలాంటి కరోనా క్రైసిస్ లో ఎలా ఎదుర్కోబోతుంది, ఎలా ఎదుర్కొంటుంది, ప్రపంచవ్యాప్తంగా కరోనా క్రైసిస్ మిగతా దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమయంలో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు ఉత్సాహంతో చూసే జనరేషన్ ఉన్న ఈ రాష్ట్రంలో ఒక నిర్లక్ష్యపు ధోరణితో మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వారిని నీరసింపచేసింది. ఇప్పుడున్న జనరేషన్స్ పాలిటిక్స్ పైన అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పరిపాలన పైన తమ ప్రభుత్వాలు ఎలా వారి పనితీరు పట్ల బేరీజు వేసుకొని అంచనాలు వేసుకునే రోజులు మార్పు అనేది మొదలైంది. ప్రీవియస్ జనరేషన్స్ కూడా పాలిటిక్స్ పైన ఆసక్తి ఉన్నప్పటికీ కూడా వారి ఒపీనియన్స్ ఏ 4 గోడల మధ్య కానీ బయటకు వచ్చినప్పుడు ఏ 10 మంది మధ్యలో కానీ లేక కులపరమైన రాజకీయాలకి అలాంటి ఒత్తిళ్ళకి లొంగి ఉండడం కానీ మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ రాజకీయాల్లో ముఖ్యంగా యువత మార్పు అనేది మొదలైంది కాబట్టి ఆ జనరేషన్స్ తాలూకు ఉద్వేగభరితమైన నినాదాలే నిన్న మొన్న మనం చూసాం. ఆ జనరేషన్స్ తాలూకు ఉక్రోషమే నిన్న మనం అందరం చూసాం. ఆ జనరేషన్స్ తాలూకు ఉడుకు రక్తపు ఉత్సాహాన్ని సైతం మనం అందరం చూసాం. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పీఠం ఎక్కినప్పటి నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా ఈ జనరేషన్స్ అంచనా వేసుకుంటూ వస్తూ ఉన్నాయి. మీరు చేస్తున్న పరిపాలన కానీ, మీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానీ, పెద్ద సభలలో సైతం ప్రతిపక్ష నాయకుల మీద మీరు చేస్తున్న వ్యక్తిగత దాడులు కానీ ఈ జనరేషన్స్ గమనిస్తూ వస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అతని జనసేన పార్టీని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన కౌలు రైతు సమస్యలు తీర్చడం కానీ, వారికి చేసిన ఆర్థిక సహాయం కానీ, జనవాణి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, జనసేన పార్టీలో
చేనేత విభాగం ఏర్పాటు చేసుకోవడం కానీ, మత్స్యకార విభాగం ఏర్పాటు చేసుకోవడం కానీ, పాలిటిక్స్లో ఒక చేంజ్ అనేది నేటి యువతరం చూస్తూ వస్తూ ఉన్నారు. అందుకే నిన్న అలాంటి నినాదాలు వారి నోటి నుంచి వచ్చాయి. యువతరం మార్పు కోరుకుంటుంది. ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరగాలి, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాయి. మరోపక్క అవినీతి నిర్మూలన సైతం ధీటుగా ఎదుర్కోవాలని యువత ఆకాంక్షిస్తుంది. వాస్తవానికి అవినీతి నిర్మూలన అనేది ఈనాటికి రేపటికి నేటికి అయ్యేది కాదు. అంచెలంచెలుగా దాన్ని మినిమైజ్ చేసుకుంటూ రావాలి. కానీ మీ ప్రభుత్వం ఎక్కడ కూడా అలాంటి చర్యలు చేపట్టకుండానే ఇంకా అవినీతిని పెద్ద మొత్తంలో ప్రోత్సహించు పోతూ ఉంది. గంజాయి విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ మీరు తీసుకున్న చర్యలు కూడా శూన్యమని నేటి యువతరం గమనిస్తూ వస్తూ ఉంది. నా పథకాలే నన్ను గెలిపిస్తాయి అని మీరు భావిస్తూ ఉంటే మీ అంత రాజకీయ అజ్ఞాని మరొకరు ఉండరు. నా పథకాలే నన్ను 30 ఏళ్ల ఏలుబడి ఈ రాష్ట్రానికి చేయిస్తాయి అని మీరు అనుకుంటే మీ అంత రాజకీయ అంధుడు మరొకరు ఉండరు. మీ పథకాలే ఒక సామాన్యుడిని శక్తి సామర్థ్యాలను సైతం నీరసింపచేస్తాయి అని ప్రజలు కానీ ఇంకా పెద్ద మొత్తంలో యువతరం తెలుసుకున్న నాడు మీ పథకాలే మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేయడమే కాకుండా శాశ్వతంగా మిమ్మల్ని రాజకీయాల నుంచే దూరంగా చేసి వేస్తాయి. భారత్ మాతాకి జై. జై హింద్.